హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది హిస్టరీ ప్లాట్స్. ప్రపంచంలోని అతిపెద్ద కంపెనీల గురించి గూగుల్ సెర్చ్ చేస్తే వచ్చే కంపెనీల గురించి మనం రోజూ వింటూ ఉంటాం. అవే గూగుల్, యాపిల్, ఫేస్బుక్, మైక్రోసాఫ్ట్. కానీ ఇవేవి కాకుండా ఒక పెద్ద కంపెనీ వీటన్నింటినీ మించి ఉంది. ఆ కంపెనీ పేరు బహుశా మీరు ఇప్పటి వరకు విని ఉండరు. అదే టెన్సెంట్. ఈ కంపెనీ శాంసంగ్, మాస్టర్ కార్డ్, టయోటా, నెట్ఫ్లిక్స్ కంటే చాలా పెద్ద కంపెనీ. కానీ ఈ కంపెనీ ఏం చేస్తుందో తెలిస్తే మీరు షాక్ అవుతారు. ఈ కంపెనీ ప్రతి ఒక్క పని చేస్తుంది. మెల్లగా తన పని తాను చేసుకుంటూ ఉంటుంది. కానీ ప్రజలకు ఈ కంపెనీ మీద అవగాహన లేదు. మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది నిజం. మీరు చేసే ప్రతి పనిలో, వాడే ప్రతి దానిలో టెన్సెంట్ యొక్క ప్రమేయం ఉంది. టెన్సెంట్ యొక్క మాతృదేశమైనటువంటి చైనాలో ఈ కంపెనీకి ఒక పెద్ద కథే ఉంది. ఆ చైనా ప్రజలకు కూడా ఇది తెలుసు. టెన్సెంట్ అనేది వారి జీవితంలో ఒక భాగమని, అలాగే టెన్సెంట్ వారందరినీ కంట్రోల్ చేస్తోంది అని కూడా తెలుసు. ఈ యొక్క మంచి ఇన్ఫర్మేషన్ అయినటువంటి వీడియోని స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి. మరెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదాం. టెన్సెంట్ అనేది ఎలాంటి అప్లికేషన్ తయారు చేసిందంటే, చైనాలో ఉన్న అన్ని ఆపరేటింగ్ సిస్టమ్స్ని ఇది తయారు చేసే విధంగా దీన్ని మాడిఫై చేశారు. దాదాపు చైనాలో ఉన్న ప్రతి ఒక్కరూ ఈ యాప్ని యూజ్ చేస్తారు. అది కూడా రోజులో 4 గంటలు. ఈ టైం అనేది ప్రపంచంలో ఉన్న వారంతా అన్ని సోషల్ మీడియాను రోజంతా వాడినా చైనాలోని వారికి సమానం కాదు. ఎందుకంటే చైనాలో వీచాట్ను వాడినంతగా ఏ యాప్ని కూడా వాడరు. అందుకే యూట్యూబ్, ఫేస్బుక్, అమెజాన్, వాట్సాప్, పేపాల్, నెట్ఫ్లిక్స్, ఊబర్ వీటన్నింటికీ ప్రత్యామ్నాయం ఒక్క వీచాట్ మాత్రమే. వీచాట్లో వాళ్ళు చాట్ చేసుకుంటారు, ఫోన్స్ మాట్లాడుకుంటారు, గ్రాసరీ ఆర్డర్ చేసుకుంటారు, నగదు లావాదేవీలు చేసుకుంటారు. ప్రతి ఒక్కటి ఇందులోనే వినియోగించుకుంటారు. ఒక్క మాటలో చెప్పాలంటే, మొబైల్ లేకుండా మనం ఎలా అయితే ఉండలేమో, వీచాట్ లేకుండా చైనా ప్రజలు కూడా ఉండలేరు. ఈ కంపెనీ వద్ద 1.4 బిలియన్లు చైనా యొక్క డేటా అనేది ఉంది. వారి అప్లికేషన్ల దగ్గర నుండి వారి అకౌంట్ డీటెయిల్స్ వరకు ప్రతి డేటా టెన్సెంట్ దగ్గర ఉంది. ఈ టెన్సెంట్ కావాలంటే వారి డేటాను చైనా గవర్నమెంట్ కూడా ఇవ్వచ్చు. చైనా గవర్నమెంట్ ఈ యాప్ ద్వారా ప్రజలపై దృష్టి పెట్టి ఉంచుతుంది. ఒక్కసారి ఒక వీచాట్ గ్రూప్లో ఒక వ్యక్తి చైనా గవర్నమెంట్ గురించి సరదాగా తప్పుగా మాట్లాడాడు. మరుసటి రోజు ఉదయం అతన్ని చైనా పోలీసులు అరెస్టు చేశారు. చైనా గవర్నమెంట్ బహిరంగంగానే చెబుతుంది, మీరు డిలీట్ చేసిన మెసేజ్లు కూడా మేము మళ్ళీ రికవరీ చేస్తాం. అది కూడా మీ పర్మిషన్ లేకుండా, ఏ కోర్టుల పర్మిషన్ లేకుండా కూడా దీన్ని మేము రికవరీ చేసుకుంటాం. చైనా గవర్నమెంట్కి వారి గురించి వ్యతిరేకంగా మాట్లాడితే ఇష్టం ఉండదు. ఆమ్నెస్టీ అనేది ఒక ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ అథారిటీ. ఆ సంస్థ కూడా చైనా ప్రజల హక్కులను కాపాడడంలో విఫలమైంది అంటే ఒక్కసారి ఆలోచించండి. టెన్సెంట్ ఎంత బలంగా చైనాలో పాతుకుపోయిందో. టెన్సెంట్ ఒకటే కాదు, చైనాలో ఉన్న ప్రతి ఒక్క కంపెనీ కూడా బలంగా ఉండాలంటే చైనా కమ్యూనిస్ట్ పార్టీతో బాగా మెలగాలి. ఈ విషయంలో టెన్సెంట్ అన్ని కంపెనీల కంటే ముందు వరుసలో ఉంది. అందుకే చైనా మార్కెట్లో ఈ కంపెనీకి ప్రత్యర్థి అనేది లేదు. కమ్యూనిస్ట్ పార్టీకి టెన్సెంట్ ఎంత ఇంపార్టెంట్ ఇస్తుంది అంటే, ఆ కంపెనీ యొక్క ఎగ్జిక్యూటివ్ బోర్డులో కూడా, అంటే ఈ యొక్క చైనా కమ్యూనిస్ట్ యొక్క గుర్తు అనేది ఉంటుంది అంటే ఒకసారి మనం అర్థం చేసుకోవచ్చు. ఇక గేమింగ్ విషయానికి వస్తే, టెన్సెంట్ ప్రపంచంలోనే అతి పెద్ద గేమింగ్ కంపెనీ కూడా. వీటిలో సోనీ, ఇతర మనం ఆడే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా పబ్జీ ఒక వెలిగినటువంటి గేమింగ్. ఇది కూడా ఈ టెన్సెంట్ యొక్క కంపెనీకి సంబంధించినటువంటి గేమింగే. టెన్సెంట్ యొక్క పేమెంట్ డిపార్ట్మెంట్ ఎంత పెద్దది అంటే, పేపాల్ ద్వారా రోజుకు 100 కోట్ల దాకా లావాదేవీలు జరుగుతాయి. అంటే అర్థం చేసుకోండి, మన దేశంలో ఉన్న వీసా, మాస్టర్ కార్డ్ కలిపినా కూడా ఇన్ని ట్రాన్సాక్షన్స్ చేయలేవు. దీనితో పాటు మ్యూజిక్ ఇండస్ట్రీ, ఈ స్పోర్ట్స్ ప్రొడక్షన్లో కూడా టెన్సెంట్ తన కాలు మోపడానికి సిద్ధంగా ఉంది. టెన్సెంట్ చైనాలో కాకుండా ప్రపంచవ్యాప్తంగా తన సామ్రాజ్యాన్ని విస్తరింపచేయాలని చూస్తోంది. కొన్ని దేశాలు వీచాట్ని సెక్యూరిటీ రీజన్స్ వల్ల తమ దేశంలో బ్యాన్ చేశాయి. అయితే ఇది ఇలా ఉండగా, ఇంత పెద్ద కంపెనీని
రన్ చేస్తున్న వ్యక్తి ఎవరా అని ఆశ్చర్యం కలగవచ్చు. ఫేస్బుక్, అమెజాన్, అలీబాబా లాంటి దిగ్గజ కంపెనీలు ఓనర్స్ని మనం అందరం చూసి ఉంటాం. కానీ టెన్సెంట్ కంపెనీ యొక్క ఓనర్ని మాత్రం ఎవ్వరూ చూడలేదు. ఇతను ఎలా ఉంటాడో కూడా ఎవ్వరికీ తెలియదు. అతని పేరు మాత్రం పానీ మా అని పిలుచుకుంటారు. అతను అసలు మీడియా ముందుకు రావడానికి కూడా ఇష్టపడడు. అంటే ఒక్కసారి అతను ఎంత కాన్ఫిడెన్షియల్గా ఉంటాడో అర్థం చేసుకోవచ్చు. ఇతని చిన్నతనం అంతా చాలా పేదరికంలో సాగింది. ఈయన యూనివర్సిటీలో చదువుతున్నప్పుడు కొంతమందికి మాత్రమే తెలుసు. అది కూడా ఒక కంప్యూటర్ని హ్యాక్ చేయడం ద్వారా అతను గ్రేట్ కోడర్ అనే బిరుదు లభించింది. అప్పుడు అతనందరికీ పరిచయం అయ్యాడు. ఇలా స్టెప్ బై స్టెప్ కష్టపడుతూ అతను ఇంత పెద్ద సామ్రాజ్యాన్ని స్థాపించుకున్నాడు. ఇదే టెన్సెంట్ వెనుక ఉన్న అతి పెద్ద కథ. చూసారు కదా ఫ్రెండ్స్, మా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ యొక్క ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా బెల్ ఐకాన్ని మాత్రం క్లిక్ చేసుకోండి.